నా జీవితంలో లావణ్య లాంటి అమ్మాయి నాకు భార్యగా రావడం నా అదృష్టం. మా కుటుంబం కోసం, నా కోసమే ఆలోచించి తన కెరీర్‌ని కూడా పక్కన మా సంతోషం కోసమే ఎక్కువగా ఆలోచిస్తుంది నా భార్య లావణ్య. అలాంటి భార్య రావడం నా అదృష్టం. ఈరోజు నా భార్య 12 కవల పిల్లలకి జన్మని ఇచ్చింది. డాక్టర్స్ నీ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అని చెప్పినా సరే, ఏమాత్రం కూడా ఆలోచించకుండా మా కుటుంబం కోసం, మా సంతోషం కోసమే అయితే తను ధైర్యం చేసి 2 కవల పిల్లలకి జన్మని ఇచ్చేసింది నా భార్య. ఈరోజు నన్ను తండ్రిని చేసేసింది లావణ్య అంటూ కవల పిల్లలకి జన్మని ఇచ్చిన భార్య లావణ్య పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది వరుణ్ తేజ్. అయితే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో అయితే ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారో మనందరికీ తెలిసిందే. ఇంకా లావణ్య త్రిపాఠి అయితే మెగా ఇంటి వారి కోడలుగా అయితే అడుగుపెట్టి మెగా ఇంటి కోడలు తగ్గట్లుగానే నడుచుకుంటూ వచ్చింది లావణ్య త్రిపాఠి. అలాగే తను ఒక హీరోయిన్ అయినప్పటికీ కూడా వాటి కోసం ఆలోచించకుండా ఎప్పుడు తన ఫ్యామిలీ కోసం, అలాగే భర్త వరుణ్ తేజ్ కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఈరోజు అయితే 12 కవల పిల్లలకి జన్మని ఇవ్వడం జరిగింది లావణ్య త్రిపాఠి. అయితే లావణ్య త్రిపాఠికి శ్రీమంతపుల వేడుకలు కూడా చాలా సింపుల్గా జరిపించారు. వాటికి సంబంధించిన ఫొటోస్ అయితే నెట్టింట్లోనే అయితే వైరల్గా మారకుండా చూడడం అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేసారు మెగా కుటుంబం. అయితే ఇంకా లావణ్య త్రిపాఠి అయితే తన ఆరోగ్య పరిస్థితి ఏం మాత్రం బాగోలేదు అని చెప్పినా సరే డాక్టర్స్ తన కుటుంబం కోసం ఆలోచించి 12 కవల పిల్లలకి జన్మని ఇచ్చి అయితే నెలలు పూర్తి కాకుండానే 12 కవల పిల్లలకి జన్మని ఇచ్చిన లావణ్య పైన అయితే వరుణ్ తేజ్ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది. నా జీవితంలో లావణ్య లాంటి భార్య రావడం నా అదృష్టం. ఎప్పుడు కూడా నా కుటుంబం కోసం, మా కోసమే ఆలోచిస్తూ ఉంటుంది నా భార్య. అలాంటిది ఈరోజు తన ఆరోగ్య పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేకపోయినా సరే దానికోసం ఆలోచించకుండా ఈరోజు మా కుటుంబానికి అయితే 12 కవల పిల్లలకి జన్మని ఇచ్చేసిన నా భార్య అంటూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది వరుణ్ తేజ్.